ఔత్సాహిక చిత్రకారులకు మీరిచ్చే సలహా ఏంటి? అంటే కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకు. అంటే యువ అని గూడా అనలేము. యువ చిత్రకారు అనే పదానికి అంటే ముందుగా అంటే ఏ ఏజ్ అయినా గావచ్చు. ఆ! ఆ! చిత్రకళలోకి అవునవును. రావాలి అనుకున్నప్పుడు రకరకాలుగుంటరు. అంటే యాక్చువల్‌గా ఏంటిదంటే ఈ మనం చిన్నప్పుడు గావచ్చు, ఇప్పుడు గూడా అది జరుగుతుంది. చాలా ఇండ్లలో జరుగుతది. డ్రాయింగ్ ఏస్తే ఫస్ట్ పక్కన పెట్టేస్తారు. ఆ! డ్రాయింగ్ ఏమొస్తది దీనికి ఇదేస్తాము. దానికి ఎక్కడ మనకు ఇదైతే జరగదు. మనం చెప్పినట్టు నేనైతే చూడలేదు చాలా మందిని. ఈ పేరెంట్స్ డ్రాయింగ్ అంటే ఎంకరేజ్ చేశారని చెప్పిన ఆర్టిస్ట్ అయితే ఇప్పటివరకు లేరు. వాళ్ళుగా వచ్చిన వాళ్ళే ఆ! చాలా మంది. ఇప్పుడు గూడా జరగది. కాకుంటే ఈ ఫీల్డ్‌లోకి రావాలంటే మీరు ఒక సబ్జెక్ట్ అంటే ఏందంటే ఓకే. ఇది ఒక యజ్ఞంలాగా అంటే హ్మ్. ఒకే దాని మీద దేనైతే నమ్ముకుంటారో మీరు అది ఏ రోజైనా వర్కౌట్ అవుతది. నేను నమ్ముతా. నేను నమ్మాను కాబట్టి నేను ఈరోజు అచీవ్ చేశాను. నేను నమ్మాను. నా ఆర్టు నేను ఒకే దాన్ని నమ్ముకుంటే అది ఏ రోజైనా నీకు అన్నం పెడతది అనేది అంటే నిరంతర సాధన అవసరం. అవసరం. దీన్ని ఒకలాగా ఇప్పుడు మీరు కావాలంటే ఋషులు గూడా చేయండి. ఒక అవును. యజ్ఞంలాగా మధ్యలో ఎళ్లి భోంచేయడానికో, ఇంటికో పోయి రాలేదు గదా! వాళ్ళు. అవును. గడ్డాలు, మీసాలు అన్నీ పెరిగిపోయి, పుట్టలు పుట్టలు పెరిగిపోయి అంటే వాళ్ళు ఏదైతే సాధించుకునేదాకా యజ్ఞం చేసినట్టే ఇది గూడా అంతే.